మనిషి తినడానికి తిండి, తాగడానికి నీరు, జీవించడానికి గాలి. ఇలా ఈ మూడిట్లో ఏది లేకపోయినా బ్రతకడం చాలా కష్టం. కానీ మనం దేవుడిచ్చిన సంపదని చాలా మిస్యూజ్ చేసుకుంటున్నాం. ఇలాగే కనుక జరిగితే కొన్ని సంవత్సరాలకి మనం పీల్చడానికి గాలి కూడా దొరకదు. వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా. ఒకవేళ అదే కనుక జరిగితే ఏంటి పరిస్థితి అని కిప్ థార్న్ అండ్ లిండాకి అనిపించింది. ఈ విషయాన్ని స్టీవ్ స్పీల్బర్గ్తో షేర్ చేసుకున్నారు. అది వినగానే తను కూడా వాళ్ళ ఐడియా నచ్చి ఈ కాన్సెప్ట్ ఆధారంగా మూవీ చేద్దాం అనుకున్నాడు. స్టీవెన్ స్పీల్బర్గ్ జోనథన్ నోలన్కి ఈ కాన్సెప్ట్ మీద స్టోరీ రాయమని చెప్పాడు. జోనథన్ నోలన్ స్టోరీ మొత్తం రెడీ చేశాక కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల స్టీవ్ స్పీల్బర్గ్ ఈ మూవీ నుండి తప్పుకున్నాడు. అలా ఈ సినిమా క్రిస్టోఫర్ నోలన్ దగ్గరికి వెళ్ళింది. క్రిస్టోఫర్ నోలన్ ఈ పేరు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియకపోతే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈయన తీసిన సినిమాలు చాలా బ్రిలియంట్గా ఉంటాయి. కానీ అర్థం అవ్వాలంటే ఒక్కసారి చూస్తే మాత్రం సరిపోదు. ఆయన తీసిన ప్రెస్టీజ్ ఇంకా ఇన్సెప్షన్ మూవీస్కి క్రేజే వేరు. ఈ మూవీ కూడా చాలామందికి అర్థం కాదు. అలా అర్థం కాని వాళ్ళ కోసమే ఈ వీడియో. మనం ఇప్పుడు మాట్లాడుకునే మూవీ పేరు ఇంటర్స్టెల్లార్. అసలు ఇంటర్స్టెల్లార్ అంటే ఏంటి? ప్లానెట్కి ప్లానెట్ మధ్యలో అని దాని మీనింగ్. ఈ మూవీలో హీరో అయిన కూపర్ ఒక ఫార్మర్. తనతో పాటు 15 ఏళ్ల కొడుకు టామ్, 10 ఏళ్ల కూతురు మర్ఫీ, ఇంకా వాళ్ళ మామయ్య డొనాల్డ్ కలిసి ఉంటారు. అయితే ఒకరోజు మర్ఫీ రూమ్లోని బుక్ షెల్ఫ్ నుండి కొన్ని బుక్స్ కింద పడడం చూసి తన రూమ్లో ఏదో దయ్యం ఉందని కూపర్తో చెప్తుంది. కూపర్ తనతో అలాంటిది ఏమీ లేదని అంటాడు. మర్ఫీ ఇంకా టామ్ చదువుతున్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. దానికోసం కూపర్ పిల్లలతో స్కూల్కి వెళ్తుండగా దారిలో వాళ్ళ కార్ టైర్ పంచర్ అవుతుంది. కూపర్ ఇంకా టామ్ ఆ టైర్ మారుస్తుండగా అప్పుడే అక్కడ నుండి ఒక డ్రోన్ వాళ్ళ మీద నుండి వెళ్ళడం చూస్తారు. వెంటనే కూపర్ ఆ డ్రోన్ని ఫాలో అవుతూ దారిలో అడ్డొచ్చిన కార్న్ ఫార్మ్స్ మధ్యలో నుండి వెళ్తారు. కూపర్ తన కొడుక్కి స్టీరింగ్ ఇచ్చి తను ఆ డ్రోన్ని హ్యాక్ చేస్తాడు. అది ఒక ఇండియన్ డ్రోన్ అని తెలుస్తుంది. తర్వాత వాళ్ళు అక్కడ నుండి పేరెంట్స్ మీటింగ్ కోసం స్కూల్కి వెళ్తారు. అక్కడ టీచర్స్ కూపర్తో టామ్ కూడా ఫార్మర్ అవుతాడని చెప్తారు. కానీ కాలేజ్లో సీట్స్ తక్కువగా ఉండడం వల్ల టామ్కి సీట్ దొరకలేదని టీచర్స్ చెప్తారు. వాళ్ళ కూతురు మర్ఫీ క్లాస్లో అపోలో మూన్ ల్యాండింగ్స్ గురించి మాట్లాడి మిగతా స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఆ మూన్ ల్యాండింగ్స్ టీచర్ నిజం కాదనేసరికి కూపర్ వాళ్ళతో కోపంగా మాట్లాడతాడు. దాంతో వాళ్ళు మర్ఫీని సస్పెండ్ చేస్తారు. మర్ఫీ సస్పెండ్ అయిన విషయం తనకి కారులో చెప్తుండగా అబ్నార్మల్ మ్యాగ్నెటిజం వల్ల ఫార్మ్ వెహికల్స్లోని కంట్రోలర్స్ అండ్ కంపాస్ సరిగా పని చేయట్లేదని కూపర్కి కాల్ వస్తుంది. ఇంటికి వెళ్ళి వాటిని అబ్జర్వ్ చేస్తుండగా మర్ఫీ రూమ్ నుండి ఏదో ఒక శబ్దం వినపడి పైకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళి చూసేసరికి బుక్స్ కింద పడి ఉంటాయి. బుక్స్ అలా పడిన ప్రతిసారి మర్ఫీ తనతో గోస్ట్ మార్స్ కోడ్లో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుందని తను నోట్ చేసుకున్న బుక్ని చూపిస్తుంది. కూపర్ మర్ఫీతో మార్స్ కోడ్ గురించి నాకు తెలుసు, కానీ నీతో గోస్ట్ అలా ఏమీ కమ్యూనికేట్ చేయట్లేదని అంటాడు. కూపర్ ట్రాక్టర్స్ అన్ని రీసెట్ చేసి ఇది ఏదో అనామలీ వల్ల జరిగిందని అంటాడు. నెక్స్ట్ డే కూపర్ తన ఫ్యామిలీతో మర్ఫీకి ఇష్టమైన టీంకి సంబంధించిన ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్తాడు. అక్కడ మ్యాచ్ జరుగుతుండగా సడన్గా అక్కడ పెద్ద డస్ట్ స్టార్మ్ వస్తుంది. వెంటనే ఒక పెద్ద సైరన్ వినపడగానే అక్కడ నుండి అందరూ వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్లే దారిలో మొత్తం డస్ట్తో నిండిపోతుంది. ఇంటికి వెళ్ళగానే డోర్స్ అని కూపర్ క్లోజ్ చేస్తాడు. మర్ఫీని నీ రూమ్లో కిటికీని క్లోజ్ చేసావని అడుగుతాడు. వెంటనే మర్ఫీ తన రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కూపర్ కూడా తన వెనకే రూమ్లోకి వెళ్తాడు. రూమ్లో కిటికీ ఓపెన్ చేసి ఉంటుంది. వెంటనే కూపర్ దాన్ని క్లోజ్ చేసి వెనక్కి చూసేసరికి వెనక డస్ట్ ద్వారా కొన్ని లైన్స్ ఫామ్ అవుతాయి. దాన్ని చూసి మర్ఫీ గోస్ట్ పంపిన మోర్స్ కోడ్ అని అంటుంది. కూపర్ తన దగ్గరున్న ఒక కాయిన్ తీసి దాని మీద వేసి అది గ్రావిటేషన్ వల్ల ఫామ్ అయిన లైన్స్ అని చెప్పి మర్ఫీ దగ్గర ఉన్న బుక్ తీసుకొని ఇది మార్స్ కోడ్ కాదు బైనరీ కోడ్ అని అంటాడు. ఆ బైనరీ కోడ్ ద్వారా కూపర్ అది ఒక ప్లేస్ కోఆర్డినేట్స్ అని తెలుసుకొని కార్లో అక్కడికి స్టార్ట్ అవుతాడు. కార్లో కూపర్కి తెలియకుండా మర్ఫీ బ్లాంకెట్ కింద దాక్కుంటుంది. అది కూపర్ తర్వాత దారిలో తెలుసుకుంటాడు. ఆ కోఆర్డినేట్స్ ఉన్న లొకేషన్కి ఇద్దరు రీచ్ అవుతారు. అక్కడ వాళ్ళకి ఒక బ్యారికేడ్ కనిపిస్తుంది. కూపర్ కార్ దిగి బోల్ట్ కట్టర్స్తో అక్కడున్న గ్రిల్ని కట్ చేస్తుండగా కూపర్ని ఇంకా కార్లో ఉన్న మర్ఫీని ఆ ప్లేస్లో ఉన్న సెక్యూరిటీ బంధిస్తారు. అక్కడి సెక్యూరిటీ వాళ్ళు మీరు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చారు, ఈ కోఆర్డినేట్స్ని ఎలా కనుక్కున్నారని కూపర్ని అడుగుతారు. దానికి కూపర్ అనామలీ వల్ల అని చెప్తాడు. అక్కడున్న అమిలియా బ్రాండ్ మీరు వచ్చింది నాసా స్పేస్ సెంటర్కి అని చెప్తుంది. అయితే ఇంతకు ముందే అమిలియా వాళ్ళ ఫాదర్ అయిన బ్రాండ్తో కూపర్కి పరిచయం ఉండడం వల్ల అక్కడే ఉన్న బ్రాండ్ వాళ్ళతో మాట్లాడడానికి అనుమతిస్తాడు. అక్కడున్న సైంటిస్ట్స్ ఇంకా బ్రాండ్ కూపర్తో తొందరలోనే భూమి నాశనం అయిపోతుందని చెప్తారు. అమిలియా ఇంకా బ్రాండ్ కూపర్కి స్పేస్ సెంటర్లో ఉన్న స్టోర్ చేసిన ప్లాన్స్ని చూపిస్తూ 7 ఏళ్ల క్రితం గోధుమ అంతరించిపోయింది, తర్వాత ఓక్రా అంతరించిపోయింది, ఇప్పుడు ఓన్లీ మొక్కజొన్న మాత్రమే మిగిలిందని చెప్తారు. తొందరలో ఇది కూడా అంతరించిపోతుందని చెప్తారు. ఇప్పుడున్న వాతావరణంలో 80% నైట్రోజన్ ఉంది. మనం నైట్రోజన్ని పీల్చుకోం, కానీ పురుగులు మాత్రం అదే పీలుస్తాయి. అవి ఇక్కడున్న ఆక్సిజన్ శాతాన్ని కూడా మొత్తం తగ్గించేస్తాయి. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే మీ కూతురు జనరేషనే ఈ భూమి మీద లాస్ట్ జనరేషన్ అవుతుందని బ్రాండ్ అంటాడు. మరి దీని నుండి ఎలా బయటపడగలమని కూపర్ బ్రాండ్ని అడుగుతాడు. దానికి బ్రాండ్ ఈ ఎర్త్ని మనం కాపాడట్లేదు, మనం బ్రతకడానికి ఎర్త్ లాంటి ఇంకో ప్లానెట్ని వెతుకుతున్నాము, దానికోసం ప్లాన్ ఏ ఇంకా ప్లాన్ బి రెడీ చేశాము,
నేను ఒక 1 year నుండి గ్రావిటీ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాను. ఈ ప్లానెట్ నుండి మనం వేరే ప్లానెట్కి ఎలా వెళ్ళాలి అనేదే ప్లాన్ ఏ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తాడు. ప్లాన్ బి 5000 హ్యూమన్ ఎంబ్రియోస్ని తీసుకెళ్లి అక్కడ కొత్త పాపులేషన్ స్టార్ట్ చేయడం అని బ్రాండ్ చెప్తాడు. అక్కడున్న రేంజర్ దగ్గరికి తీసుకెళ్లి ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్లే లాస్ట్ స్పేస్ షిప్ ఇదే అని కూపర్తో అంటాడు. దీనికి ఒక పైలట్ కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా నువ్వు చాలా ఎక్స్పీరియన్స్ పైలట్ అంటాడు. నువ్వు దీన్ని నడపాలి. మన కోసం కాకపోయినా మన ఫ్యూచర్ జనరేషన్ సర్వైవ్ అవ్వడం కోసమైనా నువ్వు దీనికి ఒప్పుకోవాలంటాడు. తర్వాత వాళ్ళు కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్తారు. అక్కడున్న వాళ్ళు కూపర్తో సాటర్న్ దగ్గర 48 years క్రితం ఒక వామ్ హోల్ని కనుక్కున్నామని చెప్తారు. ఆ వామ్ హోల్ లోపలికి వెళ్తే అది వేరే గెలాక్సీలోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఎర్త్ లాగే మనుషులు బ్రతకడానికి పాసిబిలిటీ ఉందేమో కనుక్కోవడానికి 10 years క్రితం 12 మెంబర్స్ని లాజరస్ మిషన్స్ మీద పంపించామని చెప్తారు. వాళ్ళు వెళ్ళిన రేంజర్స్లో ప్రతి ఒక్క పాడ్కి 2 years వరకు బ్రతికే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి రేంజర్లో హైబర్నేషన్ ఉండడం వల్ల ఒక 10 years లేదా ఇంకా ఎక్కువగా బ్రతికే ఛాన్స్ ఉందని చెప్తారు. ఒకవేళ అక్కడ మనుషులు బ్రతకగలరని తెలిస్తే వాళ్ళు ఎర్త్కి ఒక సిగ్నల్ పంపించి సైంటిస్ట్ హైబర్నేషన్ పాడ్లో రెస్ట్ తీసుకోవచ్చని చెప్తాడు. అక్కడ వామ్ హోల్ ఎలా వచ్చిందని కూపర్ వాళ్ళని అడిగితే ఫ్యూచర్ జనరేషన్ నుండి ఎవరు మన కోసమే అక్కడ వామ్ హోల్ని ప్లేస్ చేశారని చెప్తారు. మిషన్ మీద వెళ్ళిన 12 మెంబర్స్లో మ్యాన్, మిల్లర్, ఎడ్మండ్ ప్లానెట్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని కూపర్కి చెప్తారు. అయితే కూపర్కి ఆ 3 ప్లానెట్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఏ ప్లానెట్ అనుకూలంగా ఉందో కనుక్కొని రావడానికి మీరు ఇప్పుడు వెళ్ళాలని బ్రాండ్ చెప్తాడు. కూపర్తో పాటు ఆ మిషన్ కోసం బ్రాండ్ కూతురు ఆస్ట్రోబయాలజిస్ట్ అమీలియా బ్రాండ్, ఇంకా 2 సైంటిస్టులు, వాళ్ళతో పాటు డేటా అనలైజ్ చేయడం కోసం 2 రోబోట్స్ అయిన కేస్ ఇంకా టార్స్ కూడా వెళ్ళడానికి రెడీ అవుతారు. కానీ కూపర్ అక్కడికి వెళ్ళడం మర్ఫీకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అయితే కూపర్ తను వెళ్ళక తప్పదని, తను తప్పకుండా తిరిగి వస్తానని చెప్పి తన దగ్గరున్న వాచ్ని మర్ఫీకి ఇచ్చి అక్కడి నుండి తన కూతురు మెంబర్స్తో కూపర్ వెళ్ళిపోతాడు. మర్ఫీ ఆ వాచ్ని విసిరేస్తుంది. అది వెళ్ళి తన బుక్స్ ర్యాక్లో పడుతుంది. కూపర్ ఇంకా మిగతా వాళ్ళు రాకెట్లో స్పేస్లోకి ట్రావెల్ చేస్తారు. రేంజర్స్ వెళ్ళి ఎర్త్ చుట్టూ తిరుగుతున్న ఎండ్యూరెన్స్ అనే స్పేస్ షటిల్కి అటాచ్ అవుతుంది. అక్కడి నుండి ఎండ్యూరెన్స్ ఫాస్ట్గా వెళ్తుంది. అక్కడున్న సోలార్ సిస్టంలోని సాటర్న్ దాటగానే వామ్ హోల్ని గుర్తిస్తారు. అక్కడి నుండి రేంజర్లో మొదటిగా మిల్లర్ ప్లానెట్కి చేరుకుంటారు. అక్కడున్న గ్రావిటేషన్ డైలేషన్ వల్ల మిల్లర్ ప్లానెట్ మీద వీళ్ళు 1 గంట సేపు ఉన్న మన ఎర్త్ మీద 7 సంవత్సరాలతో సమానం. మిల్లర్ ప్లానెట్ మొత్తం కంప్లీట్గా వాటర్తో నిండిపోయి ఉంటుంది. అక్కడ వీళ్ళకి సిగ్నల్ వచ్చిన ప్లేస్లో దిగి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసే టైంలో అక్కడ సడన్గా ఒక పెద్ద సునామీ వస్తుంది. ఇక్కడ మనుషులకి అనుకూలంగా లేదని వెంటనే అక్కడ నుండి తిరిగి వెళ్ళాలనుకుంటారు. అలా వెళ్తుండగా ఒక పెద్ద అల వచ్చి రేంజర్ని ఢీ కొట్టడంతో డాయిల్ అనే సైంటిస్ట్ చనిపోతాడు. అలాగే వాళ్ళ రేంజర్ కూడా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు తిరిగి ఎండ్యూరెన్స్ను చేరుకోవడానికి 3 hours టైం పడుతుంది. వాళ్ళు తిరిగి ఎండ్యూరెన్స్కి వెళ్ళేసరికి టైం డైలేషన్ వల్ల ఎర్త్ మీద 23 years కంప్లీట్ అవుతాయి. కూపర్ కూతురు మర్ఫీ పెద్దదై బ్రాండ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంది. కూపర్ కొడుకు టామ్ పెళ్లి చేసుకొని తన పిల్లల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూపిస్తాడు. అది కూపర్ చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. కూపర్ వీలైనంత త్వరగా మిషన్ కంప్లీట్ చేయాలనుకుంటాడు. ఎండ్యూరెన్స్లో ఫ్యూల్ తక్కువగా ఉండటం వల్ల మిగిలిన 2 ప్లానెట్స్లో ఒక దానిని చేరుకోవడానికి మాత్రమే వీలుంటుందని తెలుసుకొని అదే టైంలో మ్యాన్ ప్లానెట్ నుండి సిగ్నల్స్ రావడంతో ఆ ప్లానెట్కి వెళ్ళాలనుకుంటారు. కానీ అమీలియా ఎడ్మండ్ ఉన్న ప్లేస్కి వెళ్దామని అంటుంది. వెంటనే కూపర్ ఎడ్మండ్ తన లవర్, అందుకే అక్కడికి వెళ్దామంటుందని అక్కడున్న సైంటిస్ట్తో చెప్పి మ్యాన్ ఉన్న ప్లేస్కే వెళ్తారు. అక్కడికి వెళ్ళాక హైబర్నేషన్లో ఉన్న మ్యాన్ని బయటికి తీస్తారు. అక్కడ టార్స్ లాగే ఇంకో రోబోట్ ఉంటుంది, కానీ అది డ్యామేజ్ అయి ఉంటుంది. టార్స్ ఇది ఎలా డిస్మాంటిల్ అయిందని అడిగితే సరిగ్గా వర్క్ చేయట్లేదని నేనే డిస్మాంటిల్ చేశానని మ్యాన్ చెప్తాడు. అప్పుడు టార్స్కి ఎండ్యూరెన్స్ నుండి ఒక మెసేజ్ వస్తుందని చెప్తుంది. అందులో అమీలియా వాళ్ళ ఫాదర్ చనిపోయాడని మర్ఫీ వీడియో ద్వారా చెప్తుంది. ఆ వీడియోలో మర్ఫీ కూపర్తో మమ్మల్ని ఇక్కడ చనిపోవడానికి వదిలేసి వెళ్లారు, ప్లానే అసలు పాసిబుల్ అవ్వదని బ్రాండ్ చెప్పాడని చెప్తుంది. కూపర్కి ఏం అర్థం కాదు. వెంటనే అక్కడే ఉన్న మ్యాన్, అది నిజమే, నాకు తెలుసు, మేము ఇక్కడికి బయలుదేరక ముందే బ్రాండ్ ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేశాడు, అది పాసిబుల్ కాదు, దానికోసం ఎక్స్ట్రా డేటా కావాలి, ఇది మీకు చెప్తే మీరు అసలు ఈ మిషన్ ఒప్పుకోరని చెప్పలేదని చెప్తాడు. కానీ బ్లాక్ హోల్ హారిజోన్లోకి వెళ్తే క్వాంటమ్ డేటా తెలుస్తుంది, దాని ద్వారా మాత్రమే ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేయగలం, కానీ అది చాలా రిస్కీ మిషన్ అని చెప్తాడు. అయితే మ్యాన్కి కూడా విషయం ఎప్పుడో తెలుసు. ప్లాన్ బి మాత్రమే మిషన్ యొక్క ముఖ్య లక్ష్యమని, కేవలం తనను రక్షించుకోవడానికే కావాలనే ఉపయోగం లేని డేటాను పంపిస్తుండగా ఎండ్యూరెన్స్కి సిగ్నల్ అందుతుంది. అయితే అది వీళ్ళకి తెలియకూడదని ఒక్కసారిగా కూపర్ని చంపే ప్రయత్నం చేస్తాడు మ్యాన్. కూపర్కి ఉన్న వైజర్ తీసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చావు బ్రతుకుల్లో ఉన్న కూపర్ని అమీలియా చూసి కాపాడుతుంది. మ్యాన్ ఎండ్యూరెన్స్ ద్వారా భూమిని చేరుకోవాలనుకుంటాడు. ఈ ప్రాసెస్లో మ్యాన్ డిస్మాంటిల్ చేసిన రోబోని టార్స్ ఆన్ చేయడం వల్ల అక్కడే ఉన్న రోమిలీ అనే సైంటిస్ట్ చనిపోతాడు. కూపర్ ఇంకా అమీలియా మ్యాన్ని ఫాలో అవుతూ ఎండ్యూరెన్స్ వైపు వెళ్తారు. అక్కడ మ్యాన్ తన స్పేస్ షటిల్ని ఎండ్యూరెన్స్కి అటాచ్ చేసే ప్రయత్నం చేస్తాడు. సరైన పాస్వర్డ్ తెలియకపోవడం వల్ల ఎయిర్లాక్ పేలిపోయి మ్యాన్ చనిపోతాడు. దానితో ఎండ్యూరెన్స్కి కూడా డ్యామేజ్ అవుతుంది.
ఎండ్యూరెన్స్ని కూపర్ తన రేంజర్ ద్వారా తన కంట్రోల్కి తెచ్చుకుంటాడు. ఇప్పుడు కూపర్ ముందు 2 లక్ష్యాలుంటాయి. ఒకటి తన కూతురు దగ్గరికి చేరడం లేదా ఎడ్మండ్ ప్లానెట్కి చేరడం. కానీ అమీలియా లక్ష్యం మాత్రం ఎడ్మండ్ ప్లానెట్కి చేరడం. ఎర్త్కి వెళ్ళడానికి వీళ్ళకి కావాల్సిన లైఫ్ సపోర్ట్ ఉండదు. అందుకే ఎడ్మండ్ ప్లానెట్కి వెళ్దామని అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళడానికి ఫ్యూల్ సరిపోదు. అందుకే గార్గాంటువస్ బ్లాక్ హోల్ గ్రావిటేషనల్ పుల్ని యూజ్ చేసి చేద్దాం అనుకుంటారు. కానీ ఇలా చేస్తే టైం స్లిప్పేజ్ వల్ల ఎర్త్ మీద 51 ఇయర్స్ అవుతుందని అమీలియా అంటుంది. న్యూటన్స్ థర్డ్ లా ఆధారంగా ఎండ్యూరెన్స్లో ఫ్యూల్ తక్కువగా ఉండడం వల్ల ఎడ్మండ్ వైపు ట్రావెల్ అయ్యేలా స్లింగ్ షాట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. స్లింగ్ షాట్ అంటే బేసిక్గా ఫ్యూల్ని యూజ్ చేయకుండా ఒక ప్లానెట్ గ్రావిటేషనల్ పుల్ని యూజ్ చేసుకొని ఫాస్ట్గా ట్రావెల్ చేసే మెథడే స్లింగ్ షాట్. వెయిట్ తగ్గించుకోవడానికి స్లింగ్ షాట్లో ఉండగానే టార్స్ ఉన్న రేంజర్ 2ని డిటాచ్ చేస్తారు. టార్స్ బ్లాక్ హోల్లోకి పడిపోతుంది. కానీ కూపర్ వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఒక్కరికి మాత్రమే సరిపోతాయని తెలిసి అమీలియా ఉన్న రేంజర్ని డిటాచ్ చేసి అమీలియాని ఎడ్మండ్ ప్లానెట్ వైపుకి పంపిస్తాడు. కూపర్ సపరేట్ అయిపోయి యూనివర్స్లో ట్రావెల్ చేస్తుంటాడు. అలా యూనివర్స్లో ట్రావెల్ చేస్తుండగా బ్లాక్ హోల్ హారిజాన్ లోపలికి వెళ్ళి టెజరాక్ట్ 5 డైమెన్షనల్ రియాలిటీలో ఉన్న 3 డైమెన్షనల్ స్పేస్లో పడిపోతాడు. తనతో పాటు టార్స్ కూడా ఉంటుంది. టెజరాక్ట్లో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నీ కలిపి ఉంటాయి. అక్కడ మొత్తం బుక్ షెల్ఫ్స్తో ఒక లైబ్రరీలా ఉంటుంది. మర్ఫీ చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు ప్రతిదీ అక్కడ కూపర్కి కనపడుతుంది. అప్పుడు కూపర్కి ఒక విషయం అర్థమవుతుంది. మర్ఫీ రూమ్లో ఉన్న దెయ్యం ఇంకెవరో కాదు, ఫ్యూచర్లో ఉన్న తనే అని అర్థమవుతుంది. అసలు ఈ టెజరాక్ట్ని ఫ్యూచర్ హ్యూమన్స్ బిల్డ్ చేశారని టార్స్ చెప్తాడు. అయితే ఇది మర్ఫీ కోసమేనని కూపర్కి తెలుస్తుంది. వెంటనే అక్కడున్న బుక్స్ సహాయంతో కూపర్ తన పాస్ట్ లైఫ్కి ఒక మెసేజ్ రూపంలో గ్రావిటీని యూజ్ చేసి కూపర్ ఇంకా మర్ఫీ నాసా స్పేస్ స్టేషన్ వెళ్ళేలా కోఆర్డినేట్స్ పంపుతాడు. అదే ఈ మూవీ స్టార్టింగ్లో వీళ్ళు నాసా స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ప్లాన్ ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి కూపర్ మర్ఫీకి ఈ క్వాంటమ్ డేటాని మార్స్ కోడ్ యూజ్ చేసి పంపాలనుకుంటాడు. టార్స్ని క్వాంటమ్ డేటా ఇన్ఫర్మేషన్ని మార్స్ కోడ్లో ఇవ్వమంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ని కూపర్ అక్కడున్న ఒక బుక్ షెల్ఫ్ సహాయంతో చిన్నప్పుడు మర్ఫీకి ఇచ్చిన గడియారంలో మార్స్ కోడ్ ద్వారా అర్థమయ్యేలా పంపిస్తాడు. అప్పటికే ఎర్త్ మీదున్న పొల్యూషన్ వల్ల మర్ఫీ అన్న భార్య ఇంకా కొడుకుకి లంగ్స్ చాలా డ్యామేజ్ అవుతాయి. వాళ్ళని తనతో పాటు స్పేస్ సెంటర్కి తీసుకెళ్లడానికి మర్ఫీ తన ఇంటికి వెళ్తుంది. మర్ఫీ తన రూమ్లోకి వెళ్ళి అక్కడ నిలబడి ఆ బుక్ షెల్ఫ్ని చూస్తూ ఉంటుంది. వెంటనే మర్ఫీకి ఏదో గుర్తొచ్చి తన బెడ్ మీదున్న బాక్స్లో తను చిన్నప్పుడు మార్స్ కోడ్ రాసిన బుక్ని తీసి చూస్తుంది. అందులో స్టే అని ఉంటుంది. మర్ఫీకి తనతో చిన్నప్పుడు కమ్యూనికేట్ అయింది వాళ్ళ నాన్న కూపరే అని అర్థమవుతుంది. షెల్ఫ్ దగ్గర ఉన్న వాచ్ తీసుకెళ్తుండగా అప్పటికే అందులో కూపర్ పంపిన మోర్స్ కోడ్ ఉండడంతో అందులో అది కనపడుతుంది. మర్ఫీ ఆనందంతో వాళ్ళ అన్నయ్యకి నాన్న మనందరినీ కాపాడడానికి మనకి హెల్ప్ చేశాడని చెప్తుంది. ఆ వాచ్ సహాయంతో క్వాంటమ్ థియరీని సాల్వ్ చేస్తుంది. మర్ఫీ ఈ విధంగా హ్యూమన్స్ని కాపాడుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న టెజరాక్ట్ ఫార్మేషన్ మొత్తం పోయి కూపర్ స్పృహ కోల్పోతాడు. అప్పటికే హ్యూమన్స్ స్పేస్ స్టేషన్లో నివసిస్తూ ఉంటారు. దానికి కూపర్ అనే పేరు పెడతారు. కూపర్ కళ్ళు తెరిచేసరికి సాటర్న్ దగ్గరలో ఉన్న స్పేస్ షటిల్లో ఉంటాడు. ఆ రోజుకి కూపర్ వయసు 125 ఇయర్స్. గ్రావిటేషనల్ టైం డైలేషన్ వల్ల 40 ఇయర్స్ వాళ్ళ కనిపిస్తాడు. తన కూతురు మర్ఫీ 94 ఇయర్స్ వయసులో హాస్పిటల్ బెడ్ మీద ఉండగా కలుసుకుంటాడు. తనని చూసి చాలా బాధపడతాడు. మర్ఫీ నన్ను చూసుకోవడానికి నా ఫ్యామిలీ ఉందని చెప్పి తనని ఎడ్మండ్ ప్లానెట్ మీద ఉన్న అమీలియాని కలవమని చెప్తుంది. కూపర్ టార్స్తో కలిసి ఎడ్మండ్ ప్లానెట్కి ట్రావెల్ స్టార్ట్ చేయడంతో సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాం.